హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వర్క్ బ్లౌజ్ అండి. వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్గా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు వర్క్ బ్లౌజ్ ఈజీగా ఎలా కట్ చేయాలనేది వీడియోలో అయితే చూపిస్తున్నాను. అందరూ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా, స్కిప్ చేస్తే మీకు వీడియో అనేది అర్థమవుదు. ఫస్ట్ లైనింగ్ అయితే తడిపి ఆరవేసుకొని ఐరన్ అయితే చేశానండి. కిందన ఎక్స్ట్రాస్ అన్నీ ఉంటాయి కదా, ఎక్స్ట్రాస్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నడుము కొలత ఉంటుంది ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు కోసం అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచు అనేది మార్కింగ్ అనేది పెడుతున్నాను. దీనికోసం ఒక 1/2 ఇంచు మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇకపోతే మనకి బ్లౌజ్ పొడవు అయితే తెలుసుకోవాలి కదా. ఈ బ్లౌజ్ పొడవు కోసం ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ని పట్టుకొని షోల్డర్ని ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే మనకి బ్లౌజ్ పొడవు ఎంత అనేది తెలుస్తుంది కదా. వీడియో చూపించిన విధంగా ఇలా పట్టుకోవాలి. ఇక్కడ మనం ఖర్చులతో ఇక్కడ ఖర్చు అయితే మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి పట్టుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే ఇక్కడ మనకి బ్లౌజ్ పొడవు అయితే తెలుస్తుంది కదా. అలాగే ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, జాయింట్ కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే తీసుకోండి. దీనికి లైన్ అయితే వేసేయండి స్ట్రైట్గా. ఈ విధంగా లైన్ అనేది ఇచ్చాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి నడుం సైజ్ అంత అనేది చూసుకోవాలి. నడుం సైజు ఎలా తీసుకోవాలంటే మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, నేను నడుం సైజు వీడియోలో చూపిస్తున్నాను కదా. ఈ విధంగా 2 ఇంచెస్కి నడుం దగ్గర పట్టుకోవాలి. మొత్తం అంతా ఒకే దగ్గర పట్టుకుంటే మన నడుం సైజ్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. ఇలా 2 ఇంచెస్కి ఈ విధంగా నడుం దగ్గర పట్టుకున్నాము అంటే మనకి నడుం సైజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం పట్టి కాజా పట్టి దగ్గర అయితే మనం తీసుకోకూడదు. దీన్ని ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసి ఇక్కడ మన నడుం సైజ్ అనేది తీసుకుంటే ఇది వచ్చేసి 32 సైజు బ్లౌజ్ అనమాట. ఈ నడుము కొలతను పెట్టి మనకి 32 సైజు మనకి సైజెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ 32ని 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేయాలంటే టేప్ని ఇలా మడత పెట్టుకోండి. ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే మనకి 4 భాగాలు అయితే వస్తాయి కదా. 32 4 భాగాలు అంటే మనకి 8 ఇంచెస్ అయితే వస్తుంది. సో ఇక్కడ 8 ఇంచెస్కి మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం 1 ఇంచు నడుము డాట్ వేస్తాం కదా, 1 ఇంచు డాట్కి మార్కింగ్ పెట్టిన తర్వాత 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చులు, మనం ఎక్స్ట్రా ఖర్చులు అయితే పెడతాం కదా, ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టాను. అలాగే ఇది 32 సైజ్ బ్లౌజ్ కదా, 32 సైజ్ బ్లౌజ్ మనం నెక్ వెడల్పు వచ్చేసి నేను 2.5 అయితే పెడతాను. మరి ఎక్కువ పెడితే షోల్డర్స్ అనేది జారిపోతే, తక్కువ పెట్టినా మనకి బ్లౌజ్ అనేది అంత నీట్గా రాదు కనుక ఇక్కడ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెడుతున్నాను. సారీ, నెక్ విడత వచ్చేసి 2.5. అలాగే ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, మన ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత అయితే వచ్చిందో ఆ షోల్డర్ అనేది నేను ఇక్కడ మార్కింగ్ అనేది పెడతాను. వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ ఖర్చులతో సహా. ఎందుకంటే ఇక్కడ మనకి స్టిచ్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి స్టిచ్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా పెడితే ఇది అసలు ఇక్కడికి 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని మనకు షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కదా. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ 2 గీతలు కూడా మనకు షోల్డర్ ఎంత అంతవరకు ఉంది. ఇది వచ్చేసి మనకి ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది పెట్టాను. ఇప్పుడు మనకి ఆర్మ్ డౌన్ అనేది తెలుసుకోవాలి కదా. ఆర్మ్ డౌన్ ఎలా తెలుసుకోవాలనేది ఇక్కడ మనకి కొలత బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి ఈ మెథడ్లో అయితే మనం తీసుకోవాలి. ఆది బ్లౌజ్ సరిగ్గా లేదు అని ఏదైనా ప్రాబ్లం చెప్పారు ఒక కస్టమరు, అది వేరే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇక్కడ మనం ఆల్రెడీ ఖర్చుకి అయితే తీస్తాం కనుక మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ మీద పెట్టుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడ మనకి హ్యాండ్స్ జాయింట్స్ చేస్తాం కదా, జాయింట్స్ అయితే ఇక్కడ మనకి స్టిచ్ జాయింట్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఖర్చులతో పాటు పెట్టుకోవాలి కనుక ఇక్కడ 1/2 ఇంచు పైకి అయితే మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకొని ఇక్కడ మనం లైన్ అయితే వేసేయాలి స్ట్రైట్గా. ఎక్కడ వంపులు అనేవి రాకుండా నీట్గా స్ట్రైట్గా లైన్ అయితే ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ అయితే వేయాలి. దానికోసం డైరెక్ట్గా వేస్తే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ
ఎంత వెడల్పు అయితే వచ్చిందో ఇక్కడ పావు తక్కువ 6 ఇంచులు అయితే వచ్చింది కదా, ఇక్కడ కూడా పావు తక్కువ 6 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకొని ఒక లైన్ అయితే రెండు కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ బాక్స్లో ఫామ్ అయింది కదా, ఈ మూలను వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది 32 సైజ్ బ్లౌజ్ కనుక ఇక్కడ 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. అదే 30 సైజు 28 అలా కొంచెం కిందకు వచ్చినవి అయితే 1 ఇంచ్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ 32 సైజ్ కనుక నేను 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ అనేది పెడుతున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కర్వ్ స్కేల్ పెట్టుకొని నీట్గా కర్వ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మనం మార్కింగ్ ఎక్కడైతే పెట్టామో ఆ మార్కింగ్ పెట్టుకొని ఈ నీట్గా కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పోతే లైన్స్ రెండు కూడా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజు అలాగే చెస్ట్ లూజ్ రెండు కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ సేమే వచ్చింది కదా కనుక్కోవచ్చు, మన చెస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, అందుకే నడుము దగ్గర మనం జాయింట్ ఇక్కడ ఏంటది మన డాట్ వేయడం కోసం ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి కదా, ఇక్కడ లేదు అంటే ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ అనేది సరిపోద్ది అనమాట. నడుము కొంచెం ఉండి చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక మనకి ఇదైతే సరిపోతుంది. ఇప్పుడు ఈ మనం తీసుకున్న ఆర్మ్ రౌండ్ అనేది కరెక్టో కాదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మన కొలత బ్లౌజ్లో ఉంటుంది కదా, ఇక్కడ ఈ రౌండ్ ఎంత ఉందో ఇక్కడ రెండు కూడా సమానంగా వచ్చాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ 1/2 ఇంచు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది మనం ఖర్చులకైతే ఖర్చులు ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, ఆ ఖర్చుల కోసం అలా పెట్టిన తర్వాత ఇక్కడ ఈ స్టిచ్ ఉంది కదా, ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ చేసాం కదా, ఈ జాయింట్ వచ్చేసి ఇక్కడ మనం మార్కింగ్ పెట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మన హార్మ్ హోల్ కరెక్ట్గా ఉందో లేదా మన మార్కింగ్ ఎలా ఉందనేది ఎలా చూసుకుంటూ వెళ్ళాలి. మార్కింగ్ పైనే ఈ క్లాత్ అనేది చివరికి వచ్చేలా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి నాకు ఇక్కడ ఆర్మ్ లూజ్ అనేది అసలు సెట్ కాలేదు. ఎందుకంటే ఈ బ్లౌజ్ ఇచ్చేటప్పుడు కస్టమర్ చెస్ట్ అనేది పట్టేస్తుందని చెప్పారు. కాకపోతే నార్మల్గా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పటివరకు చూపించాను. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ ఎక్కువ ఉండి నడుము సైజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఆర్మ్ లూజ్ అనేది మనకు సరిపోలేదు కనుక ఇక్కడ మనం డౌన్ వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ కనుక 32 సైజ్ బ్లౌజ్కి వచ్చేసి పావు తక్కువ 6 ఇంచులకి అయితే మార్కింగ్ పెడతాం. కానీ ఇక్కడ మనం కొలత బ్లౌజ్ ప్రకారం పెట్టింది ఎంత వచ్చింది, 5 ఇంచులకి అయితే వచ్చింది. ఆర్మ్ లూజ్ 5 ఇంచులకి అయితే కొంచెం టైట్ అయిపోద్ది కనుక ఇప్పుడు నేను వచ్చేసి ఎందుకంటే నాకు ఆర్మ్ లూజ్ కూడా రాలేదు. సో అది బ్లౌజ్ ఇంచులకి అయితే మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలాగే మనం చెక్ చేసుకోకుండా అది బ్లౌజ్ ప్రకారం కట్ చేస్తామంటే మనకి బ్లౌజ్ అనేది పాడైపోతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కట్ చేస్తామంటే 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది మనం కుట్టిన బ్లౌజ్ కాదు కనుక మనం కుట్టిన బ్లౌజ్ అయితే మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మన ఈ మూల ఉంటుంది కదా, ఈ మూలని మళ్ళీ 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కర్వ్ స్కేల్తో నీట్గా కర్వ్ అనేది ఇచ్చుకోవాలి. పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మరి ఒకసారి అయితే చూసుకుందాం. ఉక్స్ పట్టిని పట్టుకొని స్ట్రైట్గా తీసుకోవాలి. స్ట్రైట్గా అయితే లాగాలి. చూసారా, ఇందాక మనం సరితే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చింది. సో 10 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకొని ఇక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 లైన్స్ కూడా స్ట్రైట్గా లైన్ అనేది వేసుకుంటే మనకి ఖర్చులు అనేవి ఇక్కడికి వస్తాయి. ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం. బ్లౌజ్ ఎప్పుడు కట్ చేసినా సరే 2-3 సార్లు మనం చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా వచ్చింది అన్నప్పుడే మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చులకు ప్లేస్ వదిలేసుకొని మన ఆర్మ్ హోల్ అనేది నీట్గా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది.
మన లాస్ట్ స్టిచ్ ఇక్కడ నేను మార్కింగ్ పెట్టి చూపిస్తున్నాను, మీకు సరిగ్గా కనిపిస్తుందని. ఇక్కడ మనం పెట్టుకునే లాస్ట్ స్టిచ్, అలాగే ఇక్కడ మనం షోల్డర్ పెట్టుకున్న ఇక్కడ మార్కింగ్లో పెట్టుకున్న రెండు కూడా ఒకే విధంగా వచ్చాయి కదా. ఈ విధంగా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఉగ్గులు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా మనకు వస్తుంది. ఇప్పుడు నెక్ వచ్చేసి నెక్ వెడల్పు. ఈ నెక్ వెడల్పు అనేది నెక్ డీప్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్ డీప్ మార్కింగ్ పెట్టుకోవాలంటే మనకి ఇక్కడ నెక్ ఉంటుంది కదా, ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. సెంటర్ వచ్చేసి సెంటర్కి ఫోల్డింగ్ పెట్టుకొని ఇక్కడ మనం ఖర్చులకి అయితే మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఎక్కడైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇది ఇలా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇది అసలు మనకు నెక్ ఎక్కడ వరకు అయితే ఉందో అది మనకి నెక్ ఇక్కడ కుట్టాలి అంటే పైన మనకి ఖర్చులు ఉంటుంది. కోసం ఖర్చులకి 1/2 ఇంచు పైకి మార్కింగ్ అనేది పెట్టాను. ఇక్కడ మనం పైన 2 ఇంచెస్కి అయితే ఇక్కడ 2 ఇంచెస్కి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. అది కస్టమర్ ఒపీనియన్ పెట్టనమాట. కొంచెం ఎక్కువ బ్రాడ్ కావాలి అంటే 3.5 3.5 ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. లేదు కస్టమర్ మనకి అంత డీప్ వద్దు అన్నారంటే ఇక్కడ మనం తగ్గించుకోవాలి. ఇది వచ్చేసి మన కస్టమర్ చాయిస్ని పెట్టి ఇక్కడ నెక్ వెడల్పు అనేది మనం డ్రా చేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు నార్మల్గా ఇది ఇక్కడ ఒక 1/2 ఇంచు అయితే మార్కింగ్ పెట్టుకొని కరువు స్కేల్ తీసుకొని నీట్గా కరువు అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ రౌండ్ అనేది మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలంటే మనం ఆది బ్లౌజ్ ఉంది కదా, మనకి ఆది బ్లౌజులో చెక్ చేసుకోవాలి. 2 షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, 2 షోల్డర్ జాయింట్ చేసింది కూడా ఇలా పట్టుకొని ఈ విధంగా పెట్టుకుంటే ఇక్కడ మనం షోల్డర్కి జాయింట్ చేయడం ఖర్చు వదిలేసాం కదా, ఆ ఖర్చుకి వదులుకొని చూడండి మనం పెట్టిన మార్కింగ్ పక్కనే, ఎందుకంటే మనం కుట్టిన తర్వాత కొంచెం లోపలికి వెళ్తుంది కనుక ఖర్చులకు ప్లేస్ ఉంచుకుంటూ మనం మార్కింగ్ అనేది చెక్ చేసుకుంటూ రావాలి. ఇంకా నాకు కొంచెం తక్కువ అయితే వచ్చింది చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచు అయితే మనకి ఎక్స్ట్రా మిగిలిపోతుంది, అంతే కొంచెం లోపలికైతే తీసుకోవాలి మనం. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక 1/2 ఇంచుకి అయితే మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఏదైనా మనకి ఎక్కువ తక్కువ కావాలంటే ఇక్కడ మాత్రం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, ఎందుకంటే మన బ్లౌజ్ సైజుకి తగ్గట్టుగా ఇక్కడ మనం మార్కింగ్ అనేది పెడతాం కనుక ఇక్కడ ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇన్ని మార్కింగ్స్ ఉన్నాయి కదని కట్ చేసేటప్పుడు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని కట్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది బాగుంటుంది. ఫిట్టింగ్ ఫినిషింగ్ అన్నీ కూడా నీట్గా అనిపిస్తాయి. మళ్ళీ కూడా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది. చూసారా పర్ఫెక్ట్గా మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా మనకు వచ్చేసింది. ఈ విధంగా వచ్చేదాకా మనం నెక్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నెక్ డిజైన్ అయితే వచ్చింది కదా, కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం వర్క్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కనుక నెక్ని మాత్రం ఇప్పుడు మనం కట్ చేయకూడదు. నెక్స్ట్ మనం బ్లౌజ్ స్టిచ్ చేస్తాం కదా, అప్పుడైతే నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నెక్ అనేది టచ్ చేయకుండా చుట్టూ కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్స్ట్రా కోరస్ కోసం అయితే ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా, ఇది కూడా కట్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.
టక్స్ అనేవి ఇవ్వాలి. హ్యాండ్స్ అనేది కట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో అతుకులు పడినా పర్లేదు, కానీ హ్యాండ్స్కి అయితే అతుకులు అనేవి పడకూడదు కదా, అందుకోసమని మనం నెక్స్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ కిందని ఎక్స్ట్రాస్ అన్నీ ఉన్నాయి కదా, కోరస్ అన్నీ పోయేలాగా మార్కింగ్ అనేది పెట్టుకుందాం. ఎందుకంటే ఇవి ఉంటే మనకి బ్లౌజ్పై ముడతలాగా వస్తుంది, ఎందుకంటే ఎక్కువ తక్కువ ఉంటాయి కనుక. ఆ ప్రాబ్లం లేకుంటే కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక 1/2 ఇంచుకి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది మన హ్యాండ్స్ కిందన మడుపు వేస్తాం కదా, దానికోసమని. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఇలా కోరస్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఆ విధంగా పెట్టుకుంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్లో హ్యాండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ ఖర్చుల కోసం అయితే మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా స్ట్రైట్గా అయితే పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్ పొడవు నీట్గా అయితే పెట్టుకోవాలి. ఎక్కడ ఉగ్గులు ముడతలు లేకుండా పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని ఇలా పడితే ఇక్కడ మనం హ్యాండ్ పొడవు, అలాగే అసలు ఖర్చులు. ఇది వచ్చేసి మన హ్యాండ్ పొడవు, అసలు ఇది వచ్చేసి మనకి ఖర్చు. ఇప్పుడు లైన్ అయితే గీసేసుకుందాం. లైన్ వచ్చేసి స్ట్రైట్ లైన్ అయితే వేయాలి. ఇక్కడతో మన ఆది బ్లౌజ్లో హ్యాండ్ పొడవు తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ పొడవు ఎంత ఉందనేది మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5 ఇంచెస్ అయితే వచ్చింది కదా, 10.5 అంటే పెద్ద పొడవు హ్యాండ్ అనమాట. ఇంత పొడవు హ్యాండ్ వచ్చేటప్పుడు మనం హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. 9 ఇంచెస్ దాటిన తర్వాత 3.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే 9 ఇంచెస్ నుంచి 6.5 ఇంచెస్ లోపు అయితే మనం 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకుంటాం హ్యాండ్ డౌన్ అనేది. ఇంకా షార్ట్ హ్యాండ్ అయితే 2.5కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మనం. సో ఇప్పుడు ఇది 10.5 ఇంచెస్ వచ్చింది కనుక నేను 3.5కి అయితే మార్కింగ్ అనేది పెట్టాను. స్ట్రైట్గా లైన్ అయితే వచ్చి ఇప్పుడు మన ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, ఆర్మ్ హోల్ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఆర్మ్ లూజ్ కోసం మనం బ్లౌజ్ పీస్ బ్యాక్ సైడ్ మాత్రమే ఎప్పుడు కూడా తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఎప్పుడు కూడా మనం తీసుకోవాలి, ఎందుకంటే లోతు తీసుకుంటాం కనుక మనకి కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి తెలియవు. సో ఎప్పుడైనా సరే మెజర్మెంట్స్ తీసుకుని ఉంటే అది బ్యాక్ పార్ట్ని పెట్టుకొని మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా లాగి పెట్టుకొని ఇక్కడ నేను లాస్ట్ స్టిచ్ ఆల్రెడీ మార్కింగ్ అనేది పెట్టాను కదా, అక్కడ వరకు మనకి ఎంత అయితే మార్కింగ్ అనేది వచ్చిందో చూస్తే నాకు ఇక్కడ వచ్చి 8.5 ఇంచులకి అయితే వచ్చింది. 8.5ని ఇక్కడ మనం హ్యాండ్ పొడవు తీసుకున్నాం కదా, ఇక్కడ 8.5 వచ్చేలాగా ఇలా క్రాస్గా టేప్ పెట్టుకొని ఇక్కడ హ్యాండ్ డౌన్ ఎక్కడి వరకు అయితే తీసామో అక్కడికి మార్కింగ్ అనేది పెడతాం. పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ ఇవ్వాలి సెంటర్ చేసుకొని. దీనికి పైన లైన్ అయితే వేసేయండి. స్ట్రైట్ లైన్స్ వేయాలి. ఎప్పుడైనా కూడా మన లైన్ అటు ఇటు అయిపోయిందంటే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా రాదు. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా అయితే ఉండాలి. ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ అనేది పెట్టుకొని కరువు స్కేల్ తీసుకొని 2 మార్కింగ్లు కలుపుకుంటూ ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ రెండింటికి కలుపుకుంటూ ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా పెట్టుకున్నామంటే ఇక్కడ మనం లోతు తీసుకోవాలి కదా, లోతు కోసం వచ్చేసి ఇక్కడ మనం 1.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి 1 ఇంచ్ ఒక 1/2 ఇంచ్ లోపలికి అయితే మార్కింగ్ అనేది పెట్టుకొని ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్కి అయితే 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకుని లోతు కోసం వచ్చి 1.5 ఇంచ్కి
ఇక్కడ 1 ఇంచ్, ఇలా 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ 3 మార్కింగ్లని కలుపుకుంటూ మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పుకుంటూ రావాలి. చూసారా మనకి లోతు కూడా పర్ఫెక్ట్గా, ఇక్కడ లోతు కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ మన ఖర్చులకి ఇక్కడ నాకు సైడ్ అయితే జాయింట్స్ అన్నీ పడతాయి, ఇక్కడ కూడా ఖర్చులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనకు సైడ్ జాయింట్స్ అనేవి నాకు ఇక్కడ సైడ్ జాయింట్స్ అయితే పడతాయి. సో ఇవి ఖర్చులు. హ్యాండ్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా మనకి వచ్చింది. ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనం పొడవు ఒకటే ఆది బ్లౌజ్ని తీసుకుని మిగతాదంతా కూడా మన సైజు, ఈ బ్లౌజ్ సైజుని పెట్టి బ్లౌజ్ హ్యాండ్ అనేది స్టిచ్ చేసాం కనుక మనకి హ్యాండ్ నుంచి ఏ ప్రాబ్లం రాదు. హ్యాండ్పై ముడతలు రావడం కానీ ఏమీ కూడా ఏ ప్రాబ్లం కూడా మనకి రాదు. ఇప్పుడు నేను లోతు అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కనుక అటు ఇటు అయిపోయే ఛాన్స్ ఉంటుంది కనుక స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు అనేది కట్ చేస్తాను. టాకస్ అయితే పెట్టుకోవాలి పైన అలాగే కింద. హ్యాండ్స్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా వేసుకొని మొత్తం అంతా కూడా మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మొత్తం బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ అనేది వేసుకుంటూ రావాలి. మొత్తం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మన షోల్డర్ మనం కట్ చేసుకోలేదు కదా, ఇక్కడ మనకు షోల్డర్ ఎక్కడ వరకు ఉందో ఆ మార్కింగ్ కూడా వేసుకోవాలి. స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి, షోల్డర్ లైన్. అలాగే ఇక్కడ కూడా ఈ మార్కింగ్ కూడా పెట్టుకోవాలి. మన ఆర్మ్ హోల్ వైపు ఎలా అయితే ఫస్ట్ అక్కడ మార్కింగ్ పెట్టుకున్నామో యాస్టేజ్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అయితే తెలుసుకోవాలి కదా, దానికోసం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా నీట్గా ఎక్కడ ముడతలు అవి రాకుండా నీట్గా సర్దుకొని చూడండి. ఫ్రంట్ పార్ట్ మన బాడీ పైకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా పెట్టుకొని నెక్ రౌండ్ అనేది డ్రా చేశాను. చూడండి మన ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉంటుందో ఇలా పావించు ఖర్చు ఉంచుకుంటూ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా లేదు మనకి రౌండ్గా రావాలి, కస్టమర్ రౌండ్గా రావాలి అన్నారంటే మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టుకుంటే రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఇలా డ్రా చేసుకున్నామంటే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది కస్టమర్ చాయిస్ని పెట్టి అయితే మనము ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎవడైతే ఫ్రంట్ మన ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగా అయితే కట్ చేయమన్నారు కనుక నేనైతే ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగానే కటింగ్ చేస్తున్నాను. నీట్గా ఈ మార్కింగ్స్ అన్నీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తెలుసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్లోనే ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా మనం తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ లోపలికి ఇది కూడా ఉక్స్ పట్టి వైపు మాత్రం, కాజా పట్టి వైపు కొలతలు అనేవి తీసుకోకూడదు. ఉక్స్ పట్టి వైపు మాత్రమే కొలతలు అనేవి తీసుకోవాలి.
ఇక్కడ మనం షోల్డర్ జాయింట్ చేసాం కదా, ఈ జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనం షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మనం ఖర్చుల కోసం అనమాట. ఇక్కడ మనం మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ని ఇలా పట్టుకుంటే, టేప్ని 2 పట్టుకుంటే మనకి మెయిన్ డాట్ ఎక్కడ అయితే స్టిచ్ చేసారో తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి 10.5 ఇంచులు అయితే చేశారు. మొత్తం మెయిన్ డాట్ పొడవు ఎంత ఉందో అంతా కూడా సాగదీయకూడదు, సాగదీయకుండా ఇలా పట్టుకొని చూస్తే ఇక్కడ నాకు ఎంత 3.5 ఇంచెస్కి అయితే వచ్చింది. సారీ 13.5 ఇంచెస్, 13.5 ఇంచులు అయితే వచ్చింది కదా. 13.5 ఇక్కడ మనం మార్కింగ్ అనేది పెట్టుకొని, ఇక్కడ మనం మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 10.5 అయితే వచ్చింది కదా, 10.5కి మార్కింగ్ పెట్టాను. ఇప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఎంత అయితే మనకి మార్కింగ్ ఉందో చూసుకోవాలి. ఇలా ఇక్కడ మనం ఇక్కడ స్టిచ్ అనేది వేస్తాం కదా, నెక్ స్టిచ్ చేయడానికి ఒక 1/2 ఇంచు అయితే మనం పైకి టేప్ అనేది పట్టుకోవాలి. ఇక్కడ మనం షేప్ బెల్ట్ ఎక్కడైతే అటాచ్ చేస్తారో అంతవరకు తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 5 ఇంచెస్ అయితే వచ్చింది. 5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టిన తర్వాత ఇక 1/2 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెడుతుంది. ఇదిగో 1 డాట్, అలాగే ఖర్చు ఉంటుంది కదా, షేప్ బెల్ట్ అటాచ్ చేయడానికి ఖర్చు, అలాగే ఇక్కడ మనం డాట్ వేస్తాం, డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచి మనం మెయిన్ డాట్ వేస్తాం కదా, ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత అనేది ఇలా టేప్ పట్టుకొని తీసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచెస్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడైతే మార్కింగ్ అనేది ఎంటర్ చేసామో ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ వరకు 2.5 ఇంచెస్కి అయితే ఇలా క్రాస్గా పట్టుకొని 2.5 ఇంచెస్ మార్కింగ్ అనేది పెడతాం. ఇప్పుడు మనం మెయిన్ డాట్ వెడల్పు ఎంత అనేది చూసుకోవాలి. మెయిన్ డాట్ని పట్టుకొని వెడల్పు ఎంత వచ్చింది అనేది చూస్తే ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ అయితే వచ్చింది. 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టి మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టాలి. ఇలా పెడితే ఇక్కడ మన మెయిన్ డాట్ వెడల్పు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ మెయిన్ డాట్ నుంచి మనం చివరి కుట్టు ఇంతవరకు మార్కింగ్ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు నాకు వచ్చేసి 5.5 ఇంచులకి అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మనం ఎక్కడైతే మెయిన్ డాట్కి ఎండ్ చేసామో అక్కడ నుంచి 5.5 ఇంచులకి, ఇంకా నాకు పీస్ అయితే లేదు కనుక నేను పైకి అయితే మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడికైతే వచ్చింది కదా, ఇప్పుడు మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్కి ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మన ఖర్చుల కోసం. అలాగే ఇప్పుడు సైడ్ జాయింట్ వైపు కొలత తీసుకోవాలి కదా, దానికోసం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని పట్టుకొని ఇక్కడ మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం. ఇక్కడ నుంచి మన షేప్ బెల్ట్ జాయింట్ చేసినంత వరకు కూడా కొలత అనేది తీసుకోవాలి. ఇలా పట్టుకుంటే 8 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక్కడ ఖర్చు 2 ఖర్చులతో కలిపి మనకి 8 ఇంచెస్ అయితే వస్తుంది కదా. ఇక్కడ నుంచి 8 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకుంటాం. ఇలా స్ట్రైట్ లైన్ వేస్తాం కదా, ఇక్కడ కూడా నాకు జాయింట్స్ అనేవి పడతాయి ఫ్రంట్ పార్ట్లో. ఆ జాయింట్స్ ఎలా వేయాలనేది నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి కర్వ్ అనేది తిప్పుకోవాలి. అలా ఫ్రీ హ్యాండ్ రాకపోతే మన కర్వ్ స్కేల్ పెట్టుకొని ఇలా కర్వ్ అనేది నీట్గా ఇచ్చేయాలి. చూడండి, ఇక్కడ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇక్కడ పోతే ఇక్కడికి నెక్స్ట్ మనం అటాచ్ చేసుకోవాలి. జాయింట్స్ పడతాయి మనకి.
ఇంతవరకు అయితే మనకి మెజర్మెంట్స్ అన్నీ ఓకే కదా. ఇప్పుడు డాట్స్ కోసం వచ్చేసి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే వేస్తాం కదా. ఈ లైను సెంటర్, 2 డాట్స్కి మధ్యలో సెంటర్ మనం కొలత తీసుకున్నాం కదా, అక్కడికి మనం ఇందాక పొడవు అయితే తీసుకున్నాం కదా. పైనుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకున్నప్పుడు మనం డాట్ పొడవు కూడా తీసుకున్నాం కదా. 10 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా. అది మార్కింగ్ అనేది పెట్టాం కదా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే లోతు ఉంటుంది కదా మనకి. ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంటుంది కనుక ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ అనేది పెట్టుకుంటూ మళ్ళీ ఇలా రౌండ్ అనేది నీట్గా రౌండ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచు ఖర్చుకి ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని మధ్యలో ప్లేస్లో ఇలా టేప్తో తీసుకొని సెంటర్ ఫోల్డింగ్ పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఎత్తుకి మార్కింగ్ పెట్టుకుంటే మనకి ఉక్స్ పట్టి వైపు డాట్ వస్తుంది. అలాగే ఇక్కడ మనం లోతు తీసుకున్నాం కదా, ఈ పక్కకి ఇక్కడ వచ్చేసి మనం పట్టుకుంటే ఈ మెయిన్ డాట్కి స్ట్రైట్గా రావాలి. చూడండి ఇక్కడ స్ట్రైట్గా వచ్చింది కదా. అలాగే ఇప్పుడు ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి స్ట్రైట్గా 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది పెట్టాం. ఇలా స్ట్రైట్గా అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఇటు 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్, ఇటు కూడా 2 ఇంచెస్, మొత్తం అంతా కూడా ట్రయాంగిల్ షేప్లో రావాలి. ఆ విధంగా వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అనేది అయిపోయింది కదా. మార్కింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా కటింగ్ అనేది చేసుకుంటూ రావాలి. మనం ఎక్కడైతే మార్కింగ్ అనేది పెట్టామో అదే మార్కింగ్ మీద కటింగ్ చేసుకుంటూ ఇన్ని లైన్స్ ఉన్నాయి కదా అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కన్ఫ్యూజ్ అవ్వకుండా కటింగ్ అనేది చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మాత్రం నెక్ అనేది కట్ చేసేస్తాను నేను ఫ్రంట్ పార్ట్లో. బ్యాక్ పార్ట్ అయితే మటుకి నెక్ అనేది కట్ చేయలేదు. నీట్గా మొత్తం అంతా మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టామో మార్కింగ్ మీద కటింగ్ అంతా చేసుకుంటూ రావాలి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వండి. మనల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. షేప్ బెల్ట్ పొడవు ఎలా పొడవు తీసుకోవాలంటే ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ ఎంత ఉందో అంత పొడవు తీసుకొని ఇక్కడ ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అంతే 10 ఇంచెస్ అయితే వచ్చింది కదా పొడవు అనేది. ఇక్కడ 10 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుంటాం. టెన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది పెడతాం. మార్కింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ వైపు వచ్చేసి ఎంత పొడవు వచ్చిందో చూసుకుంటే కూడా ఖర్చులతో కలిపి 2.5 ఇంచెస్ అయితే వచ్చింది కదా. 2.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెడతాం. ఇక్కడ 2.5 అంటే మనకు ఉక్స్ పట్టి వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో 3.5 3.5 అయితే మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి 2.5, ఇక్కడ వచ్చేసి 3.5 3.5 ఇలా షేప్ వచ్చే విధంగా సెంటర్ వచ్చేసి డౌన్కి రావాలి. ఇలా డౌన్ చేసుకుంటూ కలుపుకుంటే మనకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇటు ఇటు కూడా హైట్ ఉండాలి, మధ్యలో వచ్చేసి డౌన్. ఈ విధంగా ఉంటే మనకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. షేప్ బెల్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది కదా. అదే మనకి ఫ్రంట్ బ్యాక్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ అన్నీ కూడా నీట్గా వస్తాయి. ఇంకా బ్లౌజ్ కట్
ఈ బ్లౌజ్ కటింగ్ అనేది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మరిన్ని మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.